మీ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆరాటపడుతున్నారా? ఎక్కడ ఏ వెంచర్లో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందో అని ఆలోచిస్తున్నారా? యు సెర్చ్ ఫర్ ద పర్ఫెక్ట్ ప్లాట్స్ అండ్ హియర్ ఫైండ్ యువర్ డ్రీమ్ ప్లాట్ విత్ us. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు అందించిన 100 ఎకరాల డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ సురక్ష హైవే సిటీ అట్ నార్కట్పల్లి. సురక్ష హైవే సిటీ దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే కు ఆనుకుని కటంగూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సామాన్యునికి అందుబాటు ధరను కల్పిస్తూ అన్ని మౌలిక వసతులతో అత్యాధునిక ప్రమాణాలతో మీకందిస్తున్నారు. మన సురక్ష హైవే సిటీ వెంచర్ కు అత్యంత దగ్గరలో జిందాల్ స్టీల్స్, క్లోజ్ టు కామినేని మెడికల్ కాలేజ్, వెరీ నియర్ బై ప్రపోజ్డ్ టు డ్రై పోర్ట్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, చెరువుగట్టు టెంపుల్, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ వంటి మరెన్నో లొకేషన్ హైలైట్స్ కలవు. సురక్ష హైవే సిటీలో అధిక రాబడి కాదు, అత్యధిక రాబడి గల ప్లాట్స్ ను మీ బడ్జెట్ లో అందించబడును. చాలా మంది సామాన్యులు అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెందిన వారందరూ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో ప్లాట్స్ కొన్నవారి. మరి మీరు మరిన్ని పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమజహితం. నేను మీ సాయిస్తా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆందోళనకు దిగిన పవర్ గ్రిడ్ బాధితులు. బాధితులకు న్యాయం జరిగేలా చేస్తానని ఎమ్మెల్యే హామీ. చేయూత కోసం శివలింగానికి తాళ్లు కట్టిన వైసీపీ నేతలు, కార్యకర్తలు. మండిపడుతున్న శివభక్తులు. న్యూస్ క్యూబ్ యూట్యూబ్ ఛానల్ పై చర్యలు తీసుకోండి. సిసిఐ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్. సీఎం ఆదేశాల మేరకే రైతుల పాదయాత్రను అడ్డుకునేందుకు కుట్ర. నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే ఎన్టీఆర్ జిల్లా చంద్రలపాడు మండలం ముప్పాళ్ల గ్రామంలో పవర్ గ్రిడ్ బాధితులు ఆందోళనకు దిగారు. 2019లో పవర్ గ్రిడ్ కు చెందిన టవర్ల ఏర్పాటుకు 33 మంది బాధితులు సీలింగ్ భూమి ప్రభుత్వానికి ఇచ్చామని బాధిత దళితులు తెలిపారు. గ్రామానికి చెందిన కోటా విజయ్ కుమార్ తమకు రావాల్సిన 38 లక్షల డబ్బును తన అకౌంట్లో వేయించుకున్నాడని వారు ఆరోపించారు. తమ డబ్బును తమకు తిరిగి ఇప్పించాలని బాధితులు రోడ్డెక్కారు. కాగా అదే రూటులో వెళ్తున్న స్థానిక ఎమ్మెల్యే జగన్మోహన్ రావును చూసి కారు వద్దకు వెళ్లి విషయం చెప్పి న్యాయం చేయాలని కోరారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. శ్రీలింగపాలెం కౌలుకి ఇచ్చిన మేము కౌలైనా ఈయన ఇద్దరు కలిసి మా తిన్నారు. ఇద్దరు కలిసి మాకు అసలు చెప్పని కూడా చెప్పాల. కర్ర కొట్టేది కూడా 3 సంవత్సరాలు ఈ డబ్బులు వచ్చి సంవత్సరం నుంచి తిరుగుతున్నాం. మాకు తెలిసిన దగ్గర నుంచి ఒక్క వాళ్ళు కూడా పట్టించుకోవట్లా. ఎస్ఐ గారి దగ్గర పోతే రేపు ఎల్లుండు మళ్ళీ ఎల్లుండు వాయిదాలు. ఏ వాయిదాలు కానీ రెండోది ఏమీ లేదు. అసలు డబ్బులు వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది సార్. మేము తిరగబట్టి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు ఇస్తానని చెప్పిండు. చెప్పాక తిరిగినాం. మేము తిరిగితే రూపాయి బెళ్ళేయట్లేదు. ఇక మేము చేసేది ఏమీ లేదని రోడ్డు ఎక్కినాం. అది మేము చేయాల్సింది. ఇంకా అంతకంటే ఇంక చెప్పేది ఏమీ లేదు. నా పేరు సావిత్రి, పులివర్తి సావిత్రి. ఇంటి పేరు పులివర్తి. మాట్లాడటం కాదు నాకు ఇప్పుడు నువ్వు మాట్లాడు. బాబు నువ్వు ఆడికి వెళ్ళకూడదు అట్లా వీడియో తీయొద్దు. చేయూత కార్యక్రమం నిమిత్తం వైసీపీ నేతలు, కార్యకర్తలు శివలింగానికి టెంట్ కి సంబంధించిన తాళ్లు కట్టారు.
ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు శ్రీ గోలింగేశ్వర కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ ఆలయంలో వెలుపల అనేక శివలింగాలు, ఇతర దేవతలున్న శివలింగానికి కొందరు వైసీపీ కార్యకర్తలు తాళ్లు కట్టడంతో శివభక్తులు మండిపడుతున్నారు. అలాగే గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి సమాజంలో అశాంతి సృష్టించే విధంగా థంబ్నెయిల్ పట్టిన యూట్యూబ్ ఛానల్పై చర్యలు తీసుకోవాలని సీసీఎస్ సైబర్ క్రైమ్లో ఫిర్యాదు నమోదైంది. ఇటీవల కాలంలో న్యూస్ క్యూబ్ ఛానల్ పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానల్ తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలకు తప్పుదోవ పట్టించే ప్రసారాలు చేయడం సరికాదని టీఆర్ఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ బి దినేష్ చౌదరి అన్నారు. ఒక వ్యక్తి ఇంటర్వ్యూ ప్రసారం చేస్తూ దానికి కేసీఆర్ మరణం ఆ భగవంతుడు మామూలుగా రాయలేదు అని థంబ్నెయిల్ పెట్టడంపై ఆయన మండిపడ్డారు. సెన్సేషన్ కోసం బాధ్యత లేకుండా ఇటువంటి థంబ్నెయిల్ పెట్టి సమాజంలో అశాంతికి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే సదరు యూట్యూబ్ ఛానల్పై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఆయన కోరారు. అలాంటి చర్యలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు న్యూస్ క్యూబ్ ఛానల్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ కొంతకాలం క్రితం వారి ఛానల్ యొక్క రేటింగ్ కోసం, సెన్సేషన్ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మరణాన్ని సూచించే విధంగా ఒక థంబ్నెయిల్ పెట్టి ఒక ఇంటర్వ్యూ రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని ఒకరి తర్వాత ఒకరు చూసి అనేక మంది కేసీఆర్ గారి అభిమానులు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులు కూడా ఇటువంటి థంబ్నెయిల్ చూడంగా వారు ఆందోళన చెంది ఏం జరుగుతోంది, ముఖ్యమంత్రి గారి ఆరోగ్యానికి ఏమైనా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందా, ఇటు ఏమైనా కుట్ర జరిగే అవకాశం ఉందా అనుకుంటా వారు భయభ్రాంతులకు గురై అందరూ కూడా ఆందోళన చెందారు. అది మా దృష్టికి తీసుకురావడంతో మేము దాన్ని పూర్తిగా పరిశీలించి అందులో విషయం ఒకటి కానీ థంబ్నెయిల్ ఒకటి పెట్టి కేవలం వ్యూస్ పెంచుకోవడం కోసం సమాజంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం కానీ, లేకపోతే అశాంతి రేకెత్తే ప్రయత్నం చేయడం కానీ ఆ యూట్యూబ్ ఛానల్ చేసినట్టు భావించి ఈరోజు సిసిఎస్ ఏసీపీ గారికి దానిపైన మేము కంప్లైంట్ చేయడం జరిగింది. మాకు పాత్రికేయులన్నా లేకపోతే పత్రికా స్వేచ్ఛ అయినా కానీ మాకు పూర్తి గౌరవం ఉన్నది, వాటి పట్ల మాకు ఒక నమ్మకం ఉన్నది. కానీ కేవలం కొంతమంది, నేను అందరినీ అంటలే, జనరలైజ్ చేయడం లేదు, కొంతమంది మాత్రం యూట్యూబ్ నిర్వాహకులు బాధ్యత మరిచి సెన్సేషన్ ని మాత్రమే ఒక మార్గంగా పెట్టుకుని సమాజంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా, లేకపోతే వారి మధ్య అనేక అయోమయాలు సృష్టించే విధంగా వారు వ్యవహరించడం అనేది మంచి పని కాదు. ఇటువంటి పనులు ఎవరు చేసినా కూడా సమాజంలో హర్షించకూడదు అనేసి ఒక ఉద్దేశంతో మేము ఈరోజు ఈ ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి మేము ఇకనైనా సరే తెలియజేస్తున్నాం, మీడియా యాజమాన్యాలకు కావచ్చు, లేకపోతే యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులకు కావచ్చు, మీరు సెన్సేషన్ కోసం దానికి సంబంధించి ఇతరత్ర ఏదైనా చేసే ప్రయత్నాలు చేయండి. కానీ ఇట్లా ప్రజామోదం కలిగిన నాయకుల యొక్క ఆరోగ్యాలపైన కానీ, వారి యొక్క బాగోగులపైన కానీ ఇటువంటి చిల్లరమల్లర చేష్టలు చేయొద్దు. చేస్తే మాత్రం మేము చెప్తున్నాం, ప్రతిసారి కూడా సమాజంలో అందరూ ప్రజాస్వామ్యయుతంగా మా మాది వచ్చి కంప్లైంట్ చేసేది ఉండదు. సమాజంలో కొంతమంది ఆవేశంలో ఏదైనా లోనై నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అటువంటి రోజులు వచ్చిన రోజున మాత్రం పూర్తి బాధ్యత మీరే వహించాల్సి వస్తుంది. కాబట్టి ఇకనైనా ఇటువంటి చర్యలు మానుకోవాలనేసి అందరికీ కూడా మేము సూచిస్తున్నాం. అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకునేందుకు ఉత్తరాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారేమోనని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అనుమానం వ్యక్తం చేశారు. మంత్రులు ఇస్తున్న ప్రకటనలు చూస్తుంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలోకి పాదయాత్ర ప్రవేశించకుండానే ఉత్తరాంధ్ర ప్రజలు ముసుగులో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో అడ్డుకుంటున్నారనే సందేహం కలుగుతోందని ఆయన అన్నారు.
హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో కొనసాగుతున్న యాత్రను ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రజల్లో రాజధాని అమరావతి విషయంలో ఎటువంటి వ్యతిరేకత లేదని, కేవలం వైఎస్ఆర్సీపీ వారికే వ్యతిరేక భావం ఉందని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే పాదయాత్ర అడ్డుకునే దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారని అన్నారు. రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండి జగన్ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవించకపోవడం తప్పన్నారు. ముఖ్యంగా అమరావతి రాజధాని పాదయాత్ర కొనసాగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో మంత్రులు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతల ప్రకటనలు చూస్తూ ఉంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఏదైనా అంతర్గత ఆదేశాలు ఇచ్చి ఆ ప్రాంతంలోకి పాదయాత్ర రాకుండా అడ్డుకునే విధంగా ఉండే విధంగా ఈ మాటలు, ఈ ప్రకటనలు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే మంత్రులు కానీ, మిగతా అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, రాజధాని అమరావతి పాదయాత్రకి హైకోర్టు అనుమతి ఇచ్చింది. హైకోర్టు ఇచ్చినటువంటి అనుమతిని ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉండి ముఖ్యమంత్రి కానీ ఇతర మంత్రులు కానీ ఏ విధంగా అడ్డుకుంటారో వారే ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి అమరావతి రాజధానిగా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఉత్తరాంధ్రలో రాజధాని పెట్టేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు లేవు. అటువంటి కనుక ఏమైనా ఉంటే బహిరంగంగా ప్రజలకు చూపించాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రి గారికి, ఆ మంత్రులకు, వాళ్ళందరికీ కూడా ఉంది. కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలు చాలా మంచివాళ్ళు. ఈ పాదయాత్రను వాళ్ళు స్వాగతిస్తూ ఉన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మరి యాత్రని తుని దాటిన తర్వాత నుంచి అడ్డుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి జేఏసీ నేతలు, అమరావతి జేఏసీ నేతలు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అనుబంధంగా మరొక పిటిషన్ దాఖలు చేసి డీజీపీ గారి ద్వారా ఏదైతే ఈ యొక్క ఇది జరుగుతూ ఉందో దీన్ని అడ్డుకునే విధంగా మరి ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా, మరి ఆదేశాల కోసం అభ్యర్థించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా నవతరం పార్టీ నుండి తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఎవరైతే ఈ అమరావతి పాదయాత్రకు వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గారు మరి బైండ్ ఓవర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగనే ఆ ప్రాంత ప్రజలను గందరగోళానికి గురి చేస్తూ ఉన్నారు. ఎటువంటి కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నంలో కానీ లేకపోతే రాయలసీమ ప్రాంతంలో కానీ మరొక రాజధానిని ఏర్పాటు చేస్తామనేటువంటి ప్రకటన ఎక్కడ చేయలేదనేటువంటి ఫ్రెండ్స్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ పోటీలను న్యూ నాగోల్ డివిజన్లో స్కంద బ్యాడ్మింటన్ అకాడమీలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా స్థానిక కార్పొరేటర్ పవన్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల నుండి 40 టీములు పోటీల్లో పాల్గొన్నాయని అన్నారు. ఈ నాగోల్లో స్కంద బ్యాడ్మింటన్ అకాడమీ అండి. ప్రస్తుతానికి 600 మంది ఆడుతున్నారు. మా యొక్క మెంబర్స్ కానీ అవుటర్స్ కానీ మంచి రెస్పాన్స్ ఉంది. ఇలాంటి ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా టోర్నమెంట్ విషయానికి వస్తే ఫస్ట్ టైం కాబట్టి ఫుల్ సక్సెస్, గ్రాండ్ సక్సెస్ అయ్యాము. ఇంకా ఇలాంటివి ఎన్నో చేయదలుచుకున్నాము. అందరు మీ సహకారాలు అందరూ ఉండాలని కోరుకుంటున్నాము. చాలా ఇది ఒక మొట్టమొదటి బ్రాంచ్ అండి. ఇది ఫస్ట్ టోర్నమెంట్ మా అకాడమీలో. ఓకే, కృతజ్ఞతలు. ఆధ్వర్యంలో అదేవిధంగా ఫ్రెండ్స్ బ్యాడ్మింటన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఒక మంచి కార్యక్రమం, ఈ ఒక టోర్నమెంట్ చేయడం జరిగింది. అయితే
ఒకటి ఏంటంటే కొత్తపేట డివిజన్లో స్పోర్ట్స్ అనేది చాలా తక్కువ ఉన్నది. దాంట్లో ఈరోజు స్కంద ఈ ఫ్రెండ్లీ సంబంధించిన వాళ్ళ బ్యాడ్మింటన్ వాళ్ళు ఈ కార్యక్రమం నిర్వహించడం, అదేవిధంగా నిత్యం వివిధ రంగాల్లో బిజీ ఉండే వీళ్ళు ఈ యొక్క స్ట్రెస్ రిలీజే కానీ ఒక ఆహ్లాదపరంగా ఐక్యమత్యంగా కలిసి ఒక టోర్నమెంట్ను కండక్ట్ చేసుకుంటూ ఈరోజు మంచి వాతావరణం ఉన్నది. మీరు చూసినట్టయితే కరోనా మనకు గుణపాఠం నేర్పించింది. ఏంటంటే కోట్ల డబ్బులుంటే ఆస్తిపరుడు అని కాదు, కానీ ఈరోజు అతి మంచి ఆరోగ్యవంతుడే ఈరోజు కోట్ల. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాదాపు 40 టీంలు ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల నుంచి రావడం జరిగింది. దాంట్లో భాగంగా టోటల్గా 100 మ్యాచెస్ చేసుకోవడం జరిగింది. ఇది పూర్తిగా స్కంద బ్యాడ్మింటన్ అసోసియేషన్, స్కంద బ్యాడ్మింటన్ అకాడమీ వాళ్ళ సౌజన్యంతో నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా మన గౌరవ ఎమ్మెల్యే గారు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు, అదేవిధంగా కార్పొరేటర్ ఎన్ పవన్ గారు, అదేవిధంగా జడ్జి కె సురేందర్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమం విజేతలను నిర్ణయించిన తర్వాత వాళ్ళ ద్వారా మనం ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ఫ్రెండ్స్ బ్యాడ్మింటన్ అకాడమీ. అనంతపురం జిల్లా తాడిపత్రిలో సోమవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గుంటూరు జిల్లా పెద్దనందిపాడు రోడ్డు దాసరి కాలనీలో వేంచేసిన కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని అమ్మవారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు గబిటి శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అమ్మవారి మూల విరాట్కు 2 సార్లు పంచామృత అభిషేకాలు నిర్వహిస్తామని అన్నారు. ఒకసారి తిరునాళ్ల మహోత్సవానికి ముందు, రెండవసారి దసరా ఉత్సవాలకి ముందు రోజు నిర్వహిస్తామని తెలిపారు. అందులో భాగంగా అమ్మవారికి పంచామృత అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో చెన్నూరి పెద్ద బ్రహ్మేశ్వరరావు, చెన్నూరి ఏడుకొండలు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు విజ్ఞప్తి. చిలకలూరుపేట పెదనందిపాడు రోడ్డు దాసరి కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో రేపటి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆ సందర్భంగా ముందు రోజు అమావాస్య పుణ్యదినాన్ని సంవరించుకొని అమ్మవారికి జగన్మాత దుర్గాదేవికి ఈరోజు పంచామృతాలతో అభిషేక కార్యక్రమం ఇవాళ పూర్తయిపోయింది. ఉదయం నుంచి కూడా అమ్మవారికి ఆవు పాలు పంచామృతాలతోటి అమ్మవారి అభిషేకం ప్రత్యేకంగా జరగడం పరిపాటి కాబట్టి అమ్మవారికి అభిషేకం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారి అభిషేక కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు చక్కగా స్వీకరించారు. రేపు ఉదయం నుంచి అక్టోబర్ 5వ తారీఖు దాకా అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ప్రత్యేక లలిత సహస్రనామ కుంకుమ పూజ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అమ్మ ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవస్థాన కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఈ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అమ్మ ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము. దొంగలు దోచలేనిది, పేదవాడు సైతం దానం చేయగలిగేది ఒక చదువు మాత్రమేనని పల్నాడు జిల్లా చిలుకలూరిపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రసాద్ అన్నారు. మండలంలోని మానుకొండవారిపాలెం సచివాలయంలో బాలల విద్యా హక్కు అవగాహనపై జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. పిల్లల చదువుల గురించి, భవిష్యత్తులో చదువు ప్రాముఖ్యత గురించి వివరించారు. బడిబయట ఉన్నటువంటి 14 ఏళ్లలోపు పిల్లలను స్కూల్లో చేర్పించాలని పలువురు హితవు పలికారు. కార్యక్రమంలో ఏజీపీ చిట్టిబాబు, 11వ వార్డు కౌన్సిలర్ మాధవిరెడ్డి, సచివాలయ సిబ్బంది ప్యారా తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు ఎప్పుడైతే చదువుకుంటారో ఆ ఒక చదువు వల్ల చాలా విషయాలు తెలుస్తాయి. చదువు అనేది ఇప్పుడు ఉన్న జనాల్లోకి ఉన్న ఒకటి ఏంటంటే పెద్ద పెద్ద చదువులు చదివితే మాత్రం ఉద్యోగాలు వస్తున్నాయా, వాటి వల్ల ఏం చేస్తున్నారు, అదే వ్యవసాయ పనులు ఇంటి పనులు చేదోడు వాదుడుగా ఉంటే ఇది ఒప్పు అని చెప్పుకుంటూ గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండటం వల్ల ఈ పోలీసు కేసుల దాకా వచ్చేవి కాదు ఏ విషయాలు కూడా. అయితే అసలు ఈ వచ్చిన ఏంటండి మా భర్త కొడుతున్నాడు అది గృహం ఎట్లా వస్తూ ఉన్నాయి, గతంలో కొట్టట్లు లేవా? మరి కొంతమందికి అవగాహన మనం కూడా మనకు తెలిసిన కొంత అందరికీ తెలియజేస్తూ మనం కూడా ముందుకు పోదామని సార్ గారు చెప్పినవన్నీ పాటిస్తూ ముందుకు వెళ్దామని కోరుకుంటున్నాను. అలానే మన సార్సు ఈ కార్యక్రమానికి అవగాహన సదస్సుకు వీల్చేసి సంపూర్ణంగా మన వార్డు ప్రజలు ప్రతి ఒక్కరూ వీల్చేసి సంపూర్ణంగా జయప్రదం చేసినందుకు చాలా సంతోషంగా. ఈ రోడ్డు మీద మాట్లాడుతూ ఉన్నటువంటి క్రమంలో నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ సర్వేలో మనం పాల్గొనకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే ఆ సర్వేలో మనం ఎందుకు వెనుకబడతానని గురయ్యాం, మన పిల్లలకి పనికొచ్చే చదువు ఎందుకు లేదు అనేటువంటిది మనం ఆలోచించకుండా అమెరికా లాంటి దేశాల్లో ఒక పూటే వాళ్ళకి స్కూల్స్ ఉంటాయి, ఒక పూటే స్కూల్స్ ఉంటాయి. ఆ స్కూల్స్ చేయాల్సిన బాధ్యత, వాళ్ళ అభివృద్ధికి తోడ్పడాల్సిన బాధ్యత, వాళ్ళని విద్యావంతులు చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులతో పాటు ఇక్కడ స్టాఫ్గా పనిచేస్తున్న సచివాలయ సిబ్బంది మీద మెండుగా ఉందని, వాళ్ళకే హక్కులు ధర్మాలు ఉన్నాయని వాళ్ళని తీసుకొచ్చేసి ఎడ్యుకేషన్ డెవలప్ చేయాల్సిన ఆవశ్యకత ఉందని నేను తెలియజేస్తున్నాను. అట్లాగే నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలో నెహ్రూ చౌరస్తాలో రాజక్క సంఘం ఆధ్వర్యంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు. ఎంపీపీ మధు, డిప్యూటీ సర్పంచ్ కృష్ణ, సింగిల్ విండో అధ్యక్షుడు యాదయ్య, బీఎస్పీ మండల కోఆర్డినేటర్ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. వ్యతిరేకించి ఆ యొక్క విధానానికి నేను ఒక్కటి దాన్ని వ్యతిరేకిస్తే కుదిరేది కాదు. జనానికి ధైర్యం చెప్పాలి, సొంత ధైర్యం ఉంటే ఎంతవరకైనా పోవచ్చు అన్నటువంటి అంశాన్ని నిరూపణ చేస్తూ విప్లవ యోధురాలుగా చేసినటువంటి చాకలి ఐలమ్మ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ దగ్గర ఒక కొడవలి చాలు, గుప్త చాలు, ఆ ఆయుధాలతోనే తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల గొంతును చూపించి ఎవరైతే బాంఛన్ని కాల్మక్త దొరా నీ బాంఛన్ అనే మన బతుకులు అనే విధానాన్ని అన్ని మనం సహజీవనం చేస్తున్న కొద్దీ చాకలి ఐలమ్మ గారు ఎప్పుడైతే వరంగల్లో కృష్ణాపూర్లో జన్మించారు, అక్కడి నుండి తర్వాత 13 ఏళ్లకే ఐలమ్మ గారు ఆమె వివాహం జరిగింది. అక్కడిలో అప్పుడు ఉన్న నిజాం పాలన, దొరల పాలన నడుస్తుంది. ఆ దొరల పాలనలో చాకలి ఐలమ్మను ఎంత హింసించారంటే ఆమెకు 5 మంది కొడుకులు, ఒక కూతురు. అట్లాంటి ఫ్యామిలీని ఎంత హింసించి మన బడుగు బలహీన వర్గాలను లొంగ తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ ఐలమ్మ ఒక్కడే చెప్పింది, ఇది నా భూమి, నా పంట, ఎవడు వాడు దొరవడు వీడికి వచ్చి నా పంటను కోయడానికి, నా ప్రాణం వదిలిపెడతా నేను, అప్పుడు తీసుకోమను, నా ప్రాణాన్ని తీయండి, ఏం చేసుకుంటారో చేసుకోనని బలంగా దొరల పాలనకు అడ్డం చెప్పిన వ్యక్తి మన చాకలి ఐలమ్మ. మరి ఈ రోజు చాకలి ఐలమ్మను ఈ రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని గుర్తిస్తుందా అని నేను ప్రశ్నిస్తున్నా. ఎవరో పెద్ద మనిషి ప్రకాష్ రెడ్డి అంట చాకలి ఐలమ్మను చిట్టెలకల పోరాటం అంటామది. ఎవరాను బిడ్డ బహుజన జోళ్ళకి వస్తే పొంద పెడతాం, మీ దొరల పాలన ఆపండి ఫస్ట్. ఇక్కడ ఇంకా తెలంగాణలో దొరల పాలన నడుస్తుంది. చాకలి ఐలమ్మది చిట్టెలకల పోరాటమా?
ఎవరు తెలుస్తుంది? తెలంగాణలో ఈ రోజు తెలంగాణ రావడానికి కారణం ఎవరో తెలుసా? ఆమె పోరాటమే లేకపోతే ఈ రోజు తెలంగాణ ఎక్కడికి వెళ్ళి వచ్చేది? తెలంగాణ విమోచన దినాన్ని, విలీన దినం, ఏదేదో దినాలు చేసుకుంటూ ఈ రోజు ప్రజలను మభ్యపెట్టే సమాజం చేస్తున్నారు మీరు. దీన్ని బహిరంగంగా మేము ప్రశ్నిస్తున్నాం. చాకలి ఐలమ్మనే మా తెలంగాణ తల్లి. ఇది ఎవరు ఖండించినా చెప్తున్నా, ఎవరెవరో ఇతరితర పార్టీలు వేరే వేరే తల్లిని చేసుకుంటారు. ఈ రోజు తెలంగాణలో పోరాడిన వ్యక్తి, తెలంగాణ రైతాంగం కోసం పోరాడిన గొప్ప విజ్ఞాని శ్రీ చాకలి ఐలమ్మ గారు. అట్లాంటి ఘనత మరి ఈ రోజు చాకలి ఐలమ్మకు గుర్తించలేకుండా 7 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డా వాళ్ళకు గుర్తించకుండా పోయినసారి అధికారికంగా చేస్తున్నారు. దీన్ని అందరూ దృష్టి పెట్టుకోవాలి. బహుజనులందరూ ఏకం కావాలి. ఆ రోజు చాకలి ఐలమ్మ గాని నిజంగా వెనుకలు వేసుంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నాం? ఈ రోజు చాకిరికి, ఈ రోజు బట్టలుకోవడానికే మన బతుకులు సజీవనం చేస్తుండే. కానీ చాకలి ఐలమ్మ పోరాటం మనకందరికీ స్ఫూర్తి. మన బహుజనులందరూ ఏకం కావాలి. రేపు బహుజన్ సమాజ్ పార్టీ అధికారం వస్తే చాకలి ఐలమ్మనే తెలంగాణ తల్లిగా మేము రూపొందిస్తామని. నిర్మల్ జిల్లా బాసల IIITకి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వస్తున్న తరుణంలో లోపలికి అనుమతి లేదని మీడియా సభలో నిరాకరించారు. జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ లోలం శ్యామ్ సుందర్, ఇతర నాయకులను కూడా గేటు వద్దనే పోలీసులు నిలిపివేశారు. ఉన్నతాధికారులు ఆదేశాల ప్రకారం ఒక్కొక్క నాయకుడిని జాబితా ప్రకారం పిలిచి క్యాంపస్లోకి పోలీసులు అనుమతిస్తున్నారు. సురేందర్ రెడ్డి జెడ్పీటీసీ ముదోల్, రమణారెడ్డి చైర్మన్ పిఎస్సిఎస్, గంగాచరణ్ చైర్మన్, వెంకటేష్ గౌడ్ చేతులు కొద్దిగా కింది రమేష్, సంతోష్ యాదవ్ చైర్మన్ ఏఎంసీ, చైర్మన్ అశోక్ రెడ్డి గారు, భూమిరెడ్డి గారు, అశోక్ రెడ్డి గారు, మిత్రులతో వాతావరణం పెట్టి ఇప్పుడు ఆదా ఫేక్ అవుతుండే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆందోళనకు దిగిన పవర్ గ్రిడ్ బాధితులకు న్యాయం జరిగేలా చేస్తానని ఎమ్మెల్యే హామీ. చేయూత కోసం శివలింగానికి తాళ్లు కట్టిన వైసీపీ నేతలు, కార్యకర్తలు, మండిపడుతున్న శివభక్తులు. న్యూస్ క్యూబ్ యూట్యూబ్ ఛానల్పై చర్యలు తీసుకోండి. సిసిఎస్ సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్. సీఎం ఆదేశాల మేరకే రైతుల పాదయాత్రను అడ్డుకునేందుకు కుట్ర. నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఆరోపణ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.
మీ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆరాటపడుతున్నారా? ఎక్కడ ఏ వెంచర్లో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందో అని ఆలోచిస్తున్నారా? యో సెర్చ్ ఫర్ ద పర్ఫెక్ట్ ప్లాట్స్ అండ్ హియర్ ఫైండ్ యువర్ డ్రీమ్ ప్లాట్ విత్ us. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు అందించిన 100 ఎకరాల డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ సురక్ష హైవే సిటీ అట్ నార్కట్పల్లి. సురక్ష హైవే సిటీ దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే కు ఆనుకుని కటంగూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సామాన్యునికి అందుబాటు ధరను కల్పిస్తూ అన్ని మౌలిక వసతులతో అత్యాధునిక ప్రమాణాలతో మీకందిస్తున్నారు. మన సురక్ష హైవే సిటీ వెంచర్ కు అత్యంత దగ్గరలో జిందాల్ స్టీల్స్, క్లోజ్ టు కామినేని మెడికల్ కాలేజ్, వెరీ నియర్ బై ప్రపోజ్డ్ టు డ్రై పోర్ట్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, చెరువుగట్టు టెంపుల్, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ వంటి మరెన్నో లొకేషన్ హైలైట్స్ కలవు. సురక్ష హైవే సిటీలో అధిక రాబడి కాదు, అత్యధిక రాబడి గల ప్లాట్స్ ను మీ బడ్జెట్ లో అందించబడును. చాలా మంది సామాన్యులు అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెందిన వారందరూ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో ప్లాట్స్ కొన్నవారి. మరి మీరు మరిన్ని పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి.